ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం గురజాల సబ్ డివిజన్ పరిధిలోని పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జోలకల్ అనేటువంటి ఈ గ్రామంలో ఈరోజు ఈ కార్నర్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మార్నింగ్ 5 to ఇప్పటి వరకు జరిగింది. ఊరు చాలా పెద్దది. ఇది ఇక్కడ ప్రీవియస్ గా కూడా ఒకప్పుడు మంచి ఫ్యాక్షన్, ఒకప్పుడు ఎక్స్ట్రీమిజం ఉన్నటువంటి ఏరియా. రీసెంట్ కూడా వీళ్ళు ఒకరికొకరి పార్టీ వైరం అయితేనే, కులాల మధ్య వైరం అయితేనే ఒక 2-3 ఇన్సిడెంట్లు జరగడం జరిగింది. ఇక్కడ అవి ఇంకా ప్లేరప్ అయ్యి ఇష్యూలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రీసెంట్ గా సిఐ గారు వాళ్ళు బోత్ పార్టీస్ లో ఎవరైతే కల్పిట్స్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది, బెయిల్ ఓవర్ చేయడం జరిగింది. అయినా కూడా సబ్సిక్వెంట్ గా ఎందుకైనా మంచిది, ఇళ్లలో ఏమైనా ఇళ్లు పాత అనుభవం ఉంది కాబట్టి వెపన్స్ కానీ ఈ బాంబింగ్ సంస్కృతి కూడా ఉండేటప్పుడు ఎందుకైనా మంచిదని మా ఎస్పీ గారు ఆదేశించారు. ఈ రోజు చేయడం జరిగింది. ఇది కార్నర్ సెర్చ్. ఇందులో ఈరోజు మొత్తం వెరిఫై చేస్తే మొత్తం 100 మంది పార్టిసిపేట్ చేశారు. మా సబ్ డివిజన్ అంతా, సబ్ డివిజన్ లో ఆఫీసర్లు మంది మొత్తం కలిపి పార్టిసిపేట్ చేసి ప్రతి ఇల్లు సెర్చ్ చేస్తే సుమారు వెహికల్స్ వెనుకున్నటువంటి వెహికల్స్ దాదాపు ఒక 30 వెహికల్స్ వరకు ఎలాంటి రికార్డ్స్ లేకుండా ఇల్లీగల్ గా వీళ్ళు బండ్లు ఫోన్ చేసుకుని తోలుతా ఉన్నారు. సో వాటన్నిటిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఇళ్లలో డెడ్లీ వెపన్స్ లైక్ ఈ కనపడే కత్తులు, ఈ కనపడే కత్తి, అదేవిధంగా గడ్డపారలు, కొన్ని సిగిల్స్, కొన్ని కత్తులు, ఇలాంటి కత్తులు సుమారు ఒక 15-20 ఉన్నాయి. అలాగే గడ్డపారలు అంటే ఈ గొడ్డలు అంటే ఈ జనరల్గా రైతులు వాడుకునేవి, ఈ జిల్లాలో ఉంటాయి. అయితే అయినా కానీ అవి ఇళ్లలో ఉండవలన డేంజర్ అనే ఉద్దేశంతో వాటన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు డేంజర్ కాబట్టి ఏం లేదు, వాళ్ళు ఆవేశపడి టక్కన ఇంట్లో ఉన్న గొడవలు తీసుకెళ్లి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కాబట్టి వాటన్నింటినీ కూడా సీజ్ చేసి ఈరోజు ఈ ఊర్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక అవేర్నెస్ మీటింగ్ లాగా కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. అది మంచి పద్ధతి కాదు. ఈ కల్చర్ మానుకొని మళ్ళీ ఊర్లో ఎలాంటి ఇష్యూస్ రాకూడదు, డెవలప్ చేయకూడదని ఎంతోమంది బ్రీఫ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫర్దర్ కూడా జరగకుండా మేము అన్ని ప్రివెంటివ్ స్టెప్స్ ఇక్కడ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. వీడియో